హలో అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండారనే అనుకుంటున్నాను. ఈ రోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మీకు ఒక అద్భుతమైన బ్యూటిఫుల్ ప్లేస్ అయితే చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు విజయవాడ నుంచి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో కొండపల్లి పోర్ట్కి అయితే వెళ్ళబోతున్నామండి. అదే కొండపల్లి కిల్లా అంటారు, అలాగే కొండపల్లి కోట అంటారు. సో అక్కడ ఫుడ్ అవైలబుల్గా ఉండదన్నమాట. అందుకని ఒక రెస్టారెంట్ దగ్గర ఆగి, అది అరేబియన్ మండి ఫ్యామిలీ రెస్టారెంట్ అంట. అక్కడ ఫుడ్ అయితే పార్సల్ తీసుకొని టోటల్గా 3 ఫ్యామిలీస్ అయితే కలిసి ట్రావెలింగ్ వీడియోని కంటిన్యూ చేస్తున్నాను. చూసేయండి, చాలా చాలా బాగుంటుంది. సో ఇలా వెళ్తూ ఉంటే ప్లేస్ చూడడానికి నాకైతే చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది అనమాట. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మనం కొండ పైకి వెళ్ళిపోతాము ఈ కొండపల్లి కోట చూడడానికి. చూడండి వీడియోని, మీకు కూడా చాలా బాగుంది అనిపిస్తుంది. చూస్తున్నారు కదా వీడియోలో, నేను చాలా హ్యాపీగా అనిపించింది. ఈ కొండపల్లి కోటకి దారి అయితే దగ్గరలో ఉందన్నమాట. ఇక దగ్గరకు వచ్చేసాము ఆల్మోస్ట్. ఇక దగ్గరికి రాగానే ఒక షాప్ అయితే కనిపించింది. ఇక మా పాప కావాల్సినవి అన్నీ తన చేతితో పట్టుకుని నుంచుందనమాట, కావాలి అని. సో ఈ గేట్ చూసారా, ఇదే అనమాట ఎంట్రింగ్ గేటు కొండపల్లి కోటకి. ఇది గేట్ అనేది క్లోజ్డ్గా ఉంది, ఇంకో గేట్ ఓపెన్గా ఉందన్నమాట. సో కొండపల్లి కోట అవుట్ సైడ్ అయితే ఇలా ఉంది. సో ఫుడ్ అయితే తెచ్చుకున్నాం కదా, కానీ ఫుడ్ ఇక్కడ తినకూడదు అని ఇన్స్ట్రక్షన్స్ అక్కడ ఉన్నాయండి. మాకు తెలియదు కదా. సో అక్కడ మేము రిక్వెస్ట్ చేసి బయటనే అక్కడ ఒక చోట కూర్చొని ఫుడ్ అయితే తినడానికి ప్రిపేర్ అయిపోయాము. అక్కడ మనుషులతో పాటు మంకీస్ కూడా చాలా ఉన్నాయి, బోలెడన్ని. ఇక మా పాప, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వచ్చారు. టోటల్గా 3 ఫ్యామిలీస్ అని చెప్పాను కదా. ఇక అందరూ ఆ మంకీస్ చూసి ఇక హ్యాపీగా అందరం ఒక చోట కూర్చుని తినడానికైతే సిద్ధమైపోయామండి. చూడండి మేము ఏమేమి తెచ్చుకున్నామో మీరు వీడియోలో చూసేయండి. ఫస్ట్ బటర్ నాన్ అనమాట. బటర్ నాన్కి కాంబినేషన్గా చికెన్ కర్రీ. సో మేము స్టార్ట్ అయ్యింది 11:30కి అలా స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ టైమింగ్స్ అయితే 10:30 నుంచి ఈవినింగ్ 5 వరకు కూడా ఓపెనింగ్గా ఉంటుంది, ఏ డే అయినా సరే. మేమైతే సండే వెళ్ళాము. సండే రోజు చాలామంది ఉన్నారనమాట. అక్కడ దర్గా కూడా ఉంది, ముస్లిమ్స్ అయితే చాలామంది వచ్చారండి. అక్కడ బయట ఫుడ్ తినేసి, లోపల మ్యూజియం చూసి, పైన కోట చూసి అసలు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేసింది. ఇక ఫుడ్ అయితే తినేసేసాము అందరము. ఓన్లీ బటర్ నాన్ చికెనే చూపించాను అనుకుంటున్నారా? బిర్యానీ వీడియో అయితే తీయలేదన్నమాట, హడావిడిగా తినేసేసాము. ఇక తినేసి అయితే మ్యూజియం లోపలికి అయితే స్టార్ట్ అయిపోయాము. చూసేయండి, ఫస్ట్ స్టార్ట్ అవ్వటం కొండపల్లి కోటలో కొండపల్లి బొమ్మలు చాలా ఫేమస్ కదా. సో ఇక్కడ చాలా చిన్నవి కూడా భలే ఇంట్రెస్టింగ్గా వాళ్ళు రెడీ చేసి ఇలా మ్యూజియంలో అయితే పెట్టారండి. చూడండి మీరే వీడియోలో ఎంత బాగున్నాయో. ఇలా రెడీ చేయటం కూడా ఒక పెద్ద కళ అనమాట. ఈ కొండపల్లి కోటలో కొండపల్లి బొమ్మలే చాలా ప్రత్యేకం అనమాట. వీటి పుట్టుక ఇక్కడే అనమాట. సో అందుకని మ్యూజియంలో బాగా వీటిని రెడీ చేసి, వాటిని ఎలా రెడీ చేస్తారు ఏంటి అనేది అంతా కూడా కింద ఇన్స్ట్రక్షన్స్ అన్నీ రాసున్నాయండి. ఇక్కడ ఒక పక్కన శివుడు విగ్రహం. ఇది విగ్రహం అని చెప్పకూడదు, కానీ ఇది ఒక రాయి అనమాట. ఇది గ్రానైట్ రాయి అండి, మామూలు రాయి కూడా కాదు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద చదవండి. సో మీకు షేర్ చేశాను. అదేవిధంగా ఇక్కడ కొండపల్లి మీద విజయం చేసిన శ్రీకృష్ణదేవరాయలు ఒకప్పుడు ఈయన పరిపాలించారంటండి. ఈ మన ఆంధ్రాలో ఉన్నటువంటి పోర్ట్లన్నీ కూడా ఇక్కడ పెద్ద మ్యాప్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, ఉదయగిరి పోర్ట్ అంట. నెక్స్ట్ అదేవిధంగా మన ఆంధ్రాలో ఏవేవి పోర్ట్లు ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ రాసున్నాయి. నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించి వీడియో తీశాను. గోటి పోర్టు, అలాగే కొండపల్లి పోర్టు. ఇప్పుడు మేము ఉన్నది ఈ పోర్ట్లోనేనండి. నెక్స్ట్ అదేవిధంగా గండికోట పోర్టు, అలాగే విజయనగరం పోర్టు, అదోని పోర్టు. ఇక మనకి తెలియని విషయాలు అయితే ఇందులో చాలా ఉన్నాయి. నేను కొన్ని మాత్రమే వీడియో తీశాను. మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే వీటి మొత్తాన్ని చదివేసేయండి. లోపల మ్యూజియంలో చాలా బాగున్నాయి. వీటివి స్కానర్ మీద, ఈ గ్యాలరీ మీద మనం స్కాన్ చేస్తే అవి వాయిస్ ఇస్తాయంటండి. అది పెద్ద ప్రత్యేకం అంట ఇక్కడ. సో ఇక్కడ కొండపల్లి పోర్ట్ చూసారా, ఎంత బాగా డిజైన్ చేసి మ్యూజియంలో పెట్టారో. ఇప్పుడు మేము వచ్చింది ఈ ప్లేస్కే. మనం కనుక చూస్తే రాజమౌళి బాహుబలి సినిమాలో కనుక మాహిష్మతి సామ్రాజ్యాన్ని ఎలాగైతే గీసి రెడీగా మూవీకి పెట్టుకున్నాడో అలాగనిపించింది నాకు ఇక్కడ. చూడండి ఎంత బాగుందో. సో చెప్పాను కదా ఆల్రెడీ, ఇక్కడ గ్యాలరీని ఫోటో తీసి స్కాన్ చేస్తే అవి మనకి వాయిస్ ఓవర్ ఇస్తాయంటండి. అదే ప్రత్యేకం అంట. ఇక మ్యూజియం బయటకు వచ్చేసాము. చుట్టూ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇంకా పైకి స్టెప్స్ కూడా ఉన్నాయి, పైకి అయితే ఎక్కేసాము. పైన అయితే చాలా బాగుంది, మంచి క్లైమేట్ అనమాట. పైకి ఎక్కామో లేదో చిన్నగా వర్షం అయితే స్టార్ట్ అయింది. అయినా పర్లేదని చెప్పి
బాగా ఎంజాయ్ చేసాము. 3 ఫ్యామిలీస్ టోటల్గా, అందరూ చిన్న చిన్న పిల్లలే. మా పాప ఎలాగో వాళ్ళ ఫ్యామిలీస్ చిన్నపిల్లలే అండి. పైనుంచి కనుక షూట్ చేస్తుంటే కింద ఎంత పీస్ఫుల్గా అనిపించిందో నాకైతే బాగా నచ్చింది. మరి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ కొండపల్లి కోటని ఎక్కువగా రాజులు, రెడ్డులు, మొగలాయలు అలా చాలామంది చక్రవర్తులు పరిపాలించారంటండి అప్పట్లో. ఇక్కడ చూడాల్సినవి చాలా ఉన్నాయి. మేము ఇంకా చిన్న చిన్న పిల్లలతో వచ్చాం కనుక సగమే చూసాము. ఇంకా పైకి ఇంకా వెళ్ళలేదన్నమాట, లేట్ అయిపోయిద్దేమో మళ్ళీ అని చెప్పేసి సగమే షూట్ చేసేసాను నేను కూడా. చాలా బాగుంది, చూసినంత వరకు సాటిస్ఫై అండి. సో ఇక్కడ మనుషులతో పాటు మంకీస్ కూడా ఎక్కువే అని చెప్పాను కదా. ఇక మా పాప బిస్కెట్ అలా ఇచ్చిందో లేదో టక్కమని క్యాచ్ చేసేసుకుని మంకీ బిస్కెట్ అయితే త్వరగా తినేసింది. చూడండి, ఒక చిన్న మంకీ పిల్లని పట్టుకొని చక్కగా ఎలా కూర్చుని ఉండిందో. ఎవరికైనా అంతే కదా, తన బిడ్డని ఎవరు వదులుకోరు కదా, ఎవరైనా సరే. సో ఇక మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసి అక్కడ ఫొటోస్, కొన్ని వీడియోస్ షూట్ చేసుకున్నాము. చూడండి మీరు. ఇక మా ఫ్యామిలీ, ఇది నేను, మా వారు, అలాగే మా పాపతో కలిసి దిగాము. ఇక 3 ఫ్యామిలీస్ టోటల్గా అనమాట. ఇక మెల్లగా కిందకైతే వచ్చేసాక చూడండి కొండపల్లి బొమ్మలు ఎంత బాగున్నాయో దగ్గరగా. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం అనమాట. ఫస్ట్గా చూడడం చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను. ఎప్పుడు టీవీలోనో, పేపర్లో, న్యూస్ పేపర్స్లోనో చూసి చదవడం తప్ప ఇంకా ఎప్పుడూ కూడా దగ్గరగా చూడలేదు. చాలా బాగా నచ్చింది అనమాట వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా. సో ఇంకా మేము కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ అయితే 5 అయిపోయింది. ఇంకా రిటర్న్ అయిపోయాము ఇంటికి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడప్పుడు ఇలా ట్రావెల్ చేస్తూ ఉంటే మన మనసులకి కూడా చాలా ప్రశాంతంగా, ఒక 2-3 ఫ్యామిలీస్ కలిసి వెళ్తే కూడా చాలా బాగుంటుంది. ఒక్క ఫ్యామిలీనే వెళ్తే అంత ఇంట్రెస్టింగ్గా కూడా ఉండదు, అంత ఎంజాయ్మెంట్ కూడా ఉండదు. అందరం కలిసి ఉంటేనే బాగుంటుంది కదా. సో మీరేమంటారు మరి కామెంట్ చేయండి. దాంతోపాటు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ ప్లేస్కి వచ్చినప్పుడు కంపల్సరీగా నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ స్వరాజ్ లక్ష్మి.